హలో అండి. మీ అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటే అందరికీ గుర్తుకు వచ్చేది తెలుగువారి పండుగ. తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది కాబట్టి ఇది తెలుగువారి పండుగగా గుర్తింపు తెచ్చుకుంది. చైత్రశుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ నూతన సంవత్సరంలో రాశి ఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుని గ్రహశాంతులు లాంటివి జరిపించుకుని సుఖంగా ఉండేందుకు పంచాంగ శ్రవణాన్ని చేస్తారు. ఈ రోజుటితో శ్రీ శుభకృతనామ సంవత్సరం ముగింపు పలికి శ్రీ క్రోధినామ సంవత్సరానికి స్వాగతం పలకనున్న నేపథ్యంలో ఉగాది విశిష్టత, దాని గురించి ఒక చిన్ని విశ్లేషణ. ఋతువులు మారుతుంటాయి, వాటితో పాటే అవి మనకు పంచే అనుభూతులు మారుతుంటాయి. అందుకే ప్రకృతి ఎప్పుడూ నిత్య నూతనంగా ఉంటుంది. శిశిరంలో మూడైపోయిన చెట్లన్నీ వసంతంలో చిగుళ్ళు తొడిగి కొత్త సింగారాలు ఉలుకుతుంటాయి, పచ్చగా కలకలలాడుతుంటాయి. ఋతువుల్లో వసంతం మనోహరమైనది, ఆహ్లాదకరమైనదేను. ఋతువుల్లో వసంత ఋతువు తానే అన్నాడు శ్రీకృష్ణుడు. అందుకే సంవత్సర ఆరంభానికి దీన్నే కాలమానంగా తీసుకుని తొలి ఋతువుగాను చెబుతుంటారు. అలాంటి వసంతంలో వచ్చే తొలి మాసం చైత్రం. తిథుల్లో తొలి గౌరవం పాడ్యమిది. బ్రహ్మ సృష్టి ఆరంభించినది ఈ చైత్ర పాడ్యమి నాడే అంటుంది బ్రహ్మపురాణం. అదే ఉగాది. అన్ని తొలిగా వచ్చే ఆ రోజే తెలుగువారి పండుగ ఉగాది. ఉగాది రోజు ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. జీవితంలో అన్ని భావనలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంది. పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కో భావానికి, అనుభవానికి ప్రతీక. బెల్లం తీపి, ఆనందానికి ప్రతీక. ఉప్పు జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం. వేప పువ్వు చేదు, బాధ కలిగించే అనుభవాలు. చింతపండు పులుపు, నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు. పచ్చి మామిడి ముక్కలు వగరు, కొత్త సవాళ్ళు. కారం సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులు. ఇది ఈ ఉగాది పచ్చడికి ఉన్న ప్రాముఖ్యత. మన సంస్కృతి సాంప్రదాయాలను గుర్తు చేస్తూ వచ్చిన ఈ ఉగాది పండుగ అందరి జీవితాల్లో ఎనలేని ఆనందం, ఐశ్వర్యం తీసుకురావాలని ఆ భగవంతుణ్ణి మనసారా ప్రార్థిస్తూ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు.